ఇవాళ దిశ మీటింగ్ పెట్టుకున్నాం. దిశ మీటింగ్లో సెంట్రల్కి సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా అందరికీ కరెక్ట్గా పోతున్నాయా లేవా, అందరికి అందుతున్నాయా లేవా అనే ఒక దిశ మీటింగ్ కంటిన్యూస్గా పెట్టుకుంటున్నాం. ఈ దిశ మీటింగ్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి దిశ మీటింగ్ పెట్టుకోవాలి. ఈ దిశ మీటింగు నిన్న అమైండ్మెంట్ చేసి ఎమ్మెల్యే గారిని, అలాగే జెడ్పీ చైర్మన్ని, అలాగే మేయర్ని, ప్రతి ఒక్కరిని, అధికారులు, జనాలు ఎన్నుకున్న నాయకులను అందరినీ కూడా దీంట్లో పెట్టి కంపల్సరీ వాళ్ళకు ఉండే ఇష్యూస్ అన్నీ కూడా సెంట్రల్ సంబంధించిన స్కీమ్స్కి సంబంధించినటువంటి అన్ని ఇష్యూస్ ఆ మీటింగ్లో మాట్లాడడానికి ఇది ఒక వేదికగా పెట్టారు. ఆ వేదికలో ప్రతి ఒక్క ఇష్యూని మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు చూస్తే ఇండస్ట్రీస్కి సంబంధించినవి లాస్ట్ టైం దిశ మీటింగ్ అప్పుడు ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమన్నాం. ఇవాళ దిశ మీటింగ్లో ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారు ఇండస్ట్రీస్కి. ఆ ల్యాండ్స్లలో ఇండస్ట్రీస్ని తీసుకొని రావడం బాధ్యత కూడా ఇండస్ట్రీ అధికారులకే పెట్టాము. అది కూడా వచ్చే దిశ మీటింగ్కెల్లా అట్లీస్ట్ ఒక్క కంపెనీ అన్నా కూడా ఫౌండేషన్ స్టోన్ వేయాలని వాళ్ళకి టార్గెట్ పెట్టాము. అదే రకంగా వాళ్ళు కూడా పనిచేస్తామని చెప్పారు. అలాగే ఇవాళ మీరు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో కూడా చాలా మాట్లాడాం. ఇవాళ మీరు చూస్తే జాబ్ మేళా కంటిన్యూస్గా కండక్ట్ చేయడానికి ఇవాళ ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. ఆ కండక్ట్ చేసినప్పటి నుంచి ఇవాళ ఈ 9 నెలల్లో 860 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మేము ఈ వచ్చే సంవత్సరంకెల్లా టార్గెట్ 7,000 ఉద్యోగాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఏలూరు పార్లమెంట్కి వరకే 7,000 ఉద్యోగాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఆ టార్గెట్లో ఎవ్రీ మంత్ 600 నుంచి 700 ఉద్యోగాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఇవి వచ్చే రోజుల్లో ఇంకా వచ్చే ఏప్రిల్ నుంచి స్కిల్ సెన్సస్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయమని చెప్పింది. ఆ స్కిల్ సెన్సస్ కూడా వచ్చే రోజులలో నుంచి స్కిల్ సెన్సస్ కూడా టేకప్ చేస్తున్నారు. ఆ టేకప్ చేసడం వల్ల ఎవరికి ఉద్యోగాలకి ఎలాంటి ఆపర్చునిటీలు ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ అనేది కూడా ఒక స్కిల్ సెన్సస్లో ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీని బట్టి స్కిల్ సెన్సస్ మీద యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. ఈ వచ్చే రోజుల్లో యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మీద చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నాము. ఇవాళ యువతకి అప్పుడు జాబ్ మేళలో ఒక 400-500 ఉద్యోగాలు ఇచ్చాం. అలాగే గవర్నమెంట్ తరపున మా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరపున 800 ఇచ్చాం. వచ్చే రోజుల నుంచి 7,000 మినిమం ఇయర్లీ ఇవ్వాలనేది మా టార్గెట్. పార్లమెంట్ వైజ్గా ఇవ్వాలనేది టార్గెట్ పెట్టుకున్నాం. అదే రకంగా పనిచేయమని అధికారులు కూడా చెప్పాం. అలాగే ఇవాళ ఏలూరు కాన్స్టిట్యున్సీలో పెద్ద ఇండస్ట్రీలు 3-4 పెద్ద ఇండస్ట్రీస్ ఏలూరులో ఉన్నాయి. వాళ్ళ టర్నోవర్ మినిమం 3,000 నుంచి 4,000 కోట్లు వాళ్ళ టర్నోవర్ ఉండడం వల్ల వాళ్ళకి సిఎస్ఆర్ యాక్టివిటీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది కూడా కలెక్టర్ గారికి చెప్పాం. అలాగే సీఎం గారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. ఇక్కడ జరిగే ఇండస్ట్రీస్కి సంబంధించి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ కలెక్టర్కే ఇవ్వాలి అనేది వాళ్ళకి క్లారిటీగా ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎక్కడో వీళ్ళు ఇక్కడ పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడికో వెళ్ళి ఇది చేస్తున్నారు. బట్ ఇవాళ వాళ్ళు ఇక్కడే అర్న్ చేసుకుంది, ఇక్కడ ఇది చేసుకుంది, లాభాలు వాళ్ళు ఇక్కడి నుంచి చేసుకుంటున్నారు. రైతులు ఇక్కడ వాళ్ళే, ప్రజలు ఇక్కడ వాళ్ళే. వాళ్ళు తీసుకొని వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ ఏమో వేరే దేశాలు, వేరే రాష్ట్రాల్లో ఎక్కడ ఇచ్చేస్తున్నారు. ఆ రకంగా కాకుండా మన రాష్ట్రంలో, మన పార్లమెంట్లోనే వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ రావాలనేది మా ఐడియా. ఆ ఐడియా ప్రకారం సీఎం గారికి కూడా చెప్పాం. అదే రకంగా ఇవాళ కలెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇవాళ మనం పార్లమెంట్లో జరిగే ఈ ఇండస్ట్రీస్తోనే మినిమం సిఎస్ఆర్ ఫండ్స్ 9 కోట్ల నుంచి 10 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ మన పార్లమెంట్లోనే ఉండబోతాయి. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ వల్ల మనకి చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అక్కడ ఎమ్మెల్యేకైనా కానివ్వండి, అలాగే ఎంపీ గారికైనా కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండే లోకల్ లీడర్లకైనా కానివ్వండి, ఈ అమౌంట్స్ చాలా వరకు ఉపయోగపడతాయి. ఇవాళ మీరు చూస్తే తాగునీరు సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇవాళ జల్ శక్తి మిషన్ మన స్టేట్ గవర్నమెంట్ ఒక ఐడియా ప్రకారంగా పనిచేస్తున్నారు. లేట్ అవుతుంది. ఈ లేట్ అయినప్పుడు అట్లీస్ట్ వాటర్ సప్లై చేయడానికో, వాటర్ ఇవ్వడానికో ఇవన్నీ ఫండ్స్ మన దగ్గర ఉండడం వల్ల ఇవన్నీ చేయడం ఈజీగా ఉంటుంది. ఈ ఫండ్స్ ఉండాలి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాల్లో మన స్టేట్లో ఇవాళ ఫండ్స్ చాలా కొరత ఉంది. కాబట్టి ఇవాళ మన బడ్జెట్ మనం ఎంత చేసుకున్నా కూడా ఇవాళ మనకి కావాల్సిన ఫండ్స్ లైనప్ చేసుకుంటున్నాము. ఇది కూడా ఈ అమౌంట్ కూడా మనకి సపోర్టివ్గా పార్లమెంట్ వైజ్ ఉంటుంది. కాబట్టి అది కూడా ఇవాళ మీరు చూస్తే ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. అలాగే ఇవాళ మీరు చూస్తే ఆర్ఓబిస్
రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కూడా అన్నీ ఇవాళ ఉంగటూరులో అలాగే దిందలూరులో ఆర్ఓబీస్ గురించి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మాట్లాడాము. అలాగే ఉంగటూరులో రోడ్స్కి సంబంధించి యాక్సిడెంట్ ప్రో జోన్స్ ఉండేవి అన్నీ కూడా మొన్న కూడా మినిస్టర్ గారిని కలిసి ఇవి ఇమ్మీడియట్గా యాక్షన్ చేయమన్నాము. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఒకసారి రీక్లారిఫై చేసుకున్నారు. అవి వచ్చే రోజుల్లో ఆ పనులు కూడా మొదలవబోతున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే రోడ్లకు సంబంధించి ఎక్కడెక్కడ రోడ్లు ఇబ్బంది ఉందో ఆల్మోస్ట్ అన్ని రోడ్లు 80% రోడ్లు ప్యాచ్ వర్క్లు కంప్లీట్ చేస్తాం. అలాగే ఇవాళ మీరు చూస్తే రోడ్లకు సంబంధించి ఇంకా కొన్ని కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ABC కేటగిరీ అని పెట్టుకొని చేస్తున్నారు. చిన్నవి పెద్ద డ్యామేజ్ ఉండే రోడ్స్ కొన్ని చేస్తున్నాం. హైలీ డ్యామేజ్ ఉండే రోడ్స్ ఇప్పుడు వచ్చే రోజుల్లో కూడా కంప్లీట్ చేయబోతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే కొన్ని రోడ్లు కంప్లీట్ చేయకుండా ఓన్లీ GSB WMS రోడ్లు కూడా కంప్లీట్ చేపిస్తున్నాం. అలాగే మీరు చూస్తే కొన్ని పల్లెలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే మహిళలైనా కానివ్వండి, అలాగే అక్కడ ఉండే జనాలైనా కానివ్వండి, అందరు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా సాల్వ్ చేస్తున్నాం. ఎలాంటి సమస్య ఉన్నా కూడా ముందుంటామని చెప్పాం. అదే రకంగా ముందుంటున్నాం. ప్రతి ఒక్క సమస్యను కూడా సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరు చూస్తే CSR ఫండ్స్ గురించి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ CSR ఫండ్స్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. మన దగ్గరనే చాలా వరకు ఫండ్స్ క్రియేట్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరు యువతకు కూడా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం. అదే రకంగా అడుగులు వేస్తున్నాం. ఇవాళ ఆ ల్యాండ్స్ అన్ని ఐడెంటిఫై చేశాం కాబట్టి అవన్నీ కూడా ఒక లైనప్ చేస్తాం. ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు. టొబాకో రైతులు కూడా వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్పారు. ఇవాళ ఆ సమస్యలు కూడా మాట్లాడి ఇవాళ టొబాకో బోర్డులో నేను మెంబర్గా ఉన్నాను. అదే రకంగా వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో కూడా ఇవాళ చైర్మన్ గారితో కూడా మాట్లాడాము. ఆ సమస్యల గురించి చైర్మన్ గారు వచ్చే రోజుల్లో కాన్స్టిట్యున్సీకి వస్తా అన్నారు. వచ్చినప్పుడు ఆ సమస్యలు ఏమున్నాయో మాట్లాడి తీరుస్తామని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి రైతులకి, మహిళలకి, అలాగే యువతకి అండగా ఉంటాం, పెద్దపీట వేస్తామని చెప్పాం. అదే రకంగా పనిచేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ మీటింగ్ జరిగింది. రైల్వే వాళ్ళకి ప్లస్ NHA వాళ్ళకి కూడా ఇద్దరిని కంబైన్డ్గా కూర్చోబెట్టి రోడ్లకు సంబంధించి NHA రోడ్స్ మీకు చెప్పినట్లు ఉంగటూరు అలాగే సీతాపురం అనే రోడ్డు అక్కడ వాళ్ళకి ఆ బ్రిడ్జ్ క్రాసింగ్ కోసం వాళ్ళకు కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఫైనలైజ్ చేశాం. అది కూడా వచ్చే రోజుల్లో పనులు స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ఉంగటూరులో కూడా మొన్న కూడా ఒక ఫ్లైఓవర్ 4.5 కోటి సంబంధించి ఒక ఫ్లైఓవర్ కూడా ఫైనలైజ్ చేసి దాని కాంట్రాక్ట్ కూడా ఫైనలైజ్ అయింది. వర్క్ కూడా అలాట్మెంట్ జరిగింది. ఆ పనులు కూడా చేస్తాం. ఇవాళ ROBలు సంబంధించి కొన్ని ROBs ఐడెంటిఫై చేశారు. ఆ ROBస్కి కావాల్సినవి అన్నీ కూడా వాళ్ళని వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పాం. వచ్చే రోజుల్లో ఎమ్మెల్యే గారు అలాగే ఉంగటూరు ఇన్ఛార్జ్ ఆంజనేయులు గారు అందరు కూడా వెళ్ళి ఆ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఆ ఫ్లైఓవర్స్ ఏమైనా అవసరం ఉందంటే అవి కూడా పెట్టమని చెప్పాం. ఆ రకంగా కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నామని మీ అందరు చెప్తూ అందరికి కూడా నమస్కారం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, UV లైట్ స్టెరిలైజర్, ULV ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,